ఓ వెళ్ళదా ఇలాగల వైజాగ్ ట్రిప్ నా బ్యాచ్ తిరిగాడు. వైజాగ్ ట్రిప్ స్టార్ట్ అయ్యిందండి. ఆల్మోస్ట్ మేము అనకాపల్లి దాటేసాం. టైం 7 అయింది. 5 స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చూస్తేనేమో కొండలు బీభత్సంగా ఉన్నాయి. చక్క చాలా బాగుంది కొండ. సో అది సో వైజాగ్ ట్రిప్ అలా జాగ్రత్తగా స్టార్ట్ అయింది. చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మ ఫ్యాక్స్. వైజాగ్ ట్రిప్ జూ ఏంటి జూ ఎప్పుడు వస్తుందా? ఇప్పుడు వచ్చేస్తుంది కదా నీకేంటి వస్తుంది. కంగారు వద్దు బుజ్జి. రే అభి చూడండి. సో ఫైనల్గా వైజాగ్ రీచ్ అయిపోయాం. సుప్రి వైజాగ్ రీచ్ అయిపోయాం సక్సెస్ఫుల్గా. సో జూ ఎంట్రన్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం. కానీ వైజాగ్ స్టేషన్ అయితే చాలా క్లీన్గా ఉందండి. ఆల్మోస్ట్ చాలా క్లీన్, పర్ఫెక్ట్ మెయింటెనెన్స్. ఓకే చూద్దాం. వైజాగ్ రైల్వే స్టేషన్ అండి. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఒకటి నెమ్మదిగా వస్తున్నావా? ఫాస్ట్కి వెళ్ళి ఓకే నెమ్మదిగా వెళ్తున్నారు పిల్ల బ్యాచ్, ఇద్దరు బ్యాచ్. మొత్తానికి లోకల్ బస్సు పట్టుకున్నాయండి. ఫస్ట్ ఇలా చెప్పండి. హాయ్ చూడండి. సో మొత్తానికి అయితే వైజాగ్ కాంప్లెక్స్ వచ్చాం. టిఫిన్లు అయితే చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరు చింతల్లి తింటున్నావా? వెరీ గుడ్. ఓకే అందరూ వీడియోలో పడుతున్నారు కానీ నేను పడతలేదండి. ఏంటో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కరెక్ట్గా వైజాగ్లో దిగిన తర్వాత ట్రైన్ దిగిన తర్వాత కాంప్లెక్స్కి వచ్చాం. కాంప్లెక్స్ తర్వాత అక్కడ టిఫిన్స్ చేసాం. జాగ్రత్తగా టిఫిన్స్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆటో పట్టుకుని జాగ్రత్తగా జూ పార్క్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ దిగిన తర్వాత మళ్ళీ కెమెరాను సెట్ చేస్తాం. ఇప్పుడైతే ఆటోలో ఉన్నాము. చూడండి అలా ఆటో వెళ్తా ఉంది. ఇది మ్యాటర్. కానీ చాలా సింపుల్గా ప్లాన్ ప్రకారం వెళ్తే అంత సింపుల్గా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? వైజాగ్ ఆంధ్ర క్యాపిటల్, ఫ్యూచర్ క్యాపిటల్. ఫ్రెండ్స్ మొత్తానికి ఫైనల్గా ఇందిరాగాంధీ జూ పార్క్ అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడే టికెట్ తీసుకున్నాం. సో ఇక్కడికి పిల్లలకేమో 10 రూపాయలు, పెద్దలకైతే 50 రూపాయలు, టోటల్ 340 రూపీస్ అయ్యింది. ఓకే తీసుకున్నాం. ఈ పార్క్ ఫ్రంట్ గేట్ అండి. ఈ పార్క్ ఫ్రంట్ గేట్ వచ్చి జూ పార్క్ వైజాగ్. చాలా బాగుంది నీట్గా. ఇవన్నీ డిజైన్ కూడా వేశారు. సో చూడండి ఇది ఇప్పుడే లోపలికి ఎంట్రీ అవుతున్నాం. టికెట్లు కూడా తీసుకున్నాం. ఓకేనా చూద్దాం. అన్నయ్యేడి సన్న అన్నయ్యేడి అన్నయ్యరా. సో ఇప్పుడే స్టార్ట్ అయిందండి జూ పార్క్ ప్రయాణం. సో ఇక్కడ 2000 ఉన్నాయి. ఇలా సర్కిల్లో తిరిగేసి ఇలా రావటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడండి నీట్గా ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఒకటి చూద్దాం. అక్కడ ఆల్రెడీ బర్డ్స్ మాకు తయారైపోయింది.
ఓకే చూద్దాం. అల్లా హంసలు వావ్ వాటి చూడండి, అక్కడ పక్షులు రకరకాల పక్షులు అయితే ఉన్నాయి. రైనోసరస్ అదిగో అక్కడ ఉంది కదా. ఎక్కడికి వెళ్తున్నారా? పద రైనో చూద్దాం పదండి. రైనోసరస్ అవునా? దూరంగా అయితే ఉంది రైనో. నడుచుకుంటూ పోతుంది. బొమ్మలాగా ఉంది. రైనో వా వాటే. మంకీల దగ్గరికి వెళ్తున్నావు ఇప్పుడు. మంకీలు ఇక చూడండి, మీనవాకం ఉంటాయి, చేపలు ఇవి. మంకీలు అక్కడ ఉంటాయి. ఇదంతా జూయే. సో ఇప్పుడు పూనుగు పిల్లలు చూసాం. పూనుగు పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ చిరుత దగ్గరికి వస్తాం. చిరుత సూపర్. చూడండి, బ్యాచ్ అంతా మొత్తం ఐస్ క్రీమ్ తెస్తున్నారు. స్ట్రాబెర్రీ ఆహా మామూలుగా లేదు ఇంకా. బాపటి బాబా సోమరా బాబా ఇది చోమరా. ఓకే, ఇది పాయింట్ అండి. తెల్ల పులి ఎలుగుబంట్లు క్యాంటీన్ పాయింట్ చిరుత అంట. చూద్దాం పాయింట్కి వచ్చాం. వైల్డ్ డాగ్ బోన్ అండి. చూడండి ఎలా ఏర్పాటు చేశారు, మంచి మామూలుగా లేదు. ఇవన్నీ ఉన్నాయి జూలో. కొన్ని చింపాంజీ, అక్కడ చింపాంజీ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ లేదంట. ఇలా రా బుజ్జిపోండా. చూడు చిరుత వెళ్ళిపోతుంది. రెండోది అక్కడ ఉన్నారా? ఓ ఆయన వెనక్కి వెళ్ళిపోయిందిరా. అరవకండి. చూడు మొత్తం టోటల్ 2 ఉన్నాయి ఇక్కడ. ఇంకో రౌండ్ వేస్తుందా? వస్తుంది చూద్దాం. అది ప్రేక్షకుల కోసం కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. అయితే వస్తుందిరా కూర్చుని పోయిందిరా. వైట్ టైగర్ ప్లేస్ లో వైట్ టైగర్స్ అయితే ప్రెసెంట్ లేవు. మరి ఏమయ్యో తెలుస్తలేదు. అది వైట్ టైగర్ లోపలికి వెళ్ళిపోయి దాకుండా ఎప్పుడు వస్తాయా అని కాసి కూర్చున్నారు ఇలా. ఏంటి వైట్ టైగర్లు అయ్యి వచ్చి ఏం చేస్తున్నావు? హైనస్ టైగర్ చూసావా? వెరీ గుడ్. రెస్ట్ అయితే ప్రజెంట్ తీసుకుంటున్నారు మా వాళ్ళు. బ్యాచ్ అలసిపోయారు తిరిగి. చూద్దాం ఇంకా ముందు ఏమున్నాయో. వైట్ టైగర్ అరే వచ్చిందిరా.
అయ్యేసారు నాకు ఫ్రూట్స్ చక్క తినేస్తుంది ఇది పాప. స్ట్రాంగ్ గా ఉన్నాయి కదా, స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఏంటిది? గ్రీన్ వింగ్డ్ మాక. సింహం, మొత్తానికి సింహం వస్తుందండి. ఇదిగో సింహం. లోపలికి వెళ్ళిపోతుంది. గుహ లోపలికి వెళ్ళిపోతుంది అన్న. వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయింది. ఇదంతా సింహానికి సంబంధించిన ఏరియా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి లేళ్ళు. అవును, డీర్స్ గడ్డే తింటాయి. ఇక సాంబార్ డీర్, దుప్పి. మందమ్మా ఎవడో బుడ్డగా వచ్చేస్తాడు రా. లైన్ అండి, లైన్ వెళ్ళిపోతుందిరా. వాట్ ఏ లైన్ పవర్. అదిగా ఏదో అంటాడు, లైన్ కి అన్నం తెచ్చారట. అన్నం తెచ్చేసి జాగ్రత్తగా బయటకు వచ్చేది. చెప్పురే, లైన్ ఏది? ఎక్కడో ఉందా? లేకండి రా, ఇంకా ముందుకు వెళ్దాం పదండి. గుంట నక్క దొంగిలించకూడదు అని వస్తూ ఉంటది కదా మనకి ఆ ఎపిసోడ్ లో, డోరాలో. సో మనకి ఇక్కడ గుంట నక్కలు అనేవి ఉన్నాయి. ఇది చూడండి, రెండు గుంట నక్కలు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలుగుబంటి దగ్గరికి వచ్చాం. ఎలుగుబంటి, వావ్! ఎలుగుబంటి గడ్డి తినేస్తుంది. స్లోత్ బియర్ ఫుడ్ పెట్టలేదేమో, గడ్డి తినేస్తుందిరా. చింతలే, ఏంటది? బేరా చూస్తున్నాను, అదిగా వీడియో తీస్తున్నాను. గడ్డి తినేస్తుందనా? వెళ్తుంది. ఒరే, కిందకి పోతుందిరా. కుర్రా కుదురుంటావు ఏంటి? అభి ఏం చేస్తున్నావు? ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ సిట్టింగ్ వేసేస్తున్నా చూడండి బాబు. ఈ పాటికి చక్కగా బయటికి వెళ్ళిపోతే కైలాసగిరి కూడా చూసి కవర్ అవుతుంది. పదండి అయితే. బాబోయ్, చీకటి గదిలోకి చింతలు ఫైనల్ గా హిప్పోపొటమస్ ప్లేస్ కి వచ్చాం. ఇదిగో బాబు, ఎంత ఉందేట్రా బాబు, ఎంత ఉందేటి? నీటి
ఫ్లయింగ్ జ్యువెల్స్ ఆఫ్ ఇందిరాగాంధీ అంటే బటర్ఫ్లై పార్క్ వెళ్తున్నామండి. ఇక్కడ అయితే చాలా బాగుంది, నీట్గా రకరకాల బటర్ఫ్లైస్ అయితే అందులో ఉన్నాయంట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్? పైన రకరకాల బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఎగురుతా ఉన్నాయండి రకరకాల కలర్స్. కలర్ లో ఉన్నది. దీపు ఎక్కడికి వెళ్తున్నావు? ర్యాట్ స్నేక్ అంటారా? ఎక్కడ వెళ్తుందా ఇందులో చూద్దాం. ర్యాట్ ఎక్కడ? ఊరి బాబు రే, ఒరే ఒరే కింగ్ కోబ్రా. ఊళ్ళో ఒకటి ఉంది కింగ్ కోబ్రా, పైన ఉంది. అక్కడ కోడి పిల్లలు ఉన్నాయి. కోడి పిల్ల ఆహారం వేసారు, పట్టుకో. ఆహారం వేసారా? వాడు చచ్చిపోయింది కింగ్ కోబ్రాకి. అదిగా చూసారు కదా చెక్క మీద పడుకుంది. కోడి పిల్లలు వేసారు. అలా అక్కడ ఉంది. కొండ చిలువ అదిగో పైన లోపల. తాబేలు. సో ఇప్పుడు క్రొకడైల్కి వెళ్తున్నారు, క్రొకడైల్ చూడడానికి వెళ్తున్నారు. ఏ క్రొకడైల్స్, క్రొకడైల్ చూడడానికి వెళ్తున్నారు. మా ఆవిడ ఎప్పుడు వెనకాలే ఉంటుంది. ముసలు చూడడానికి దిగుతారు. ఎరా నువ్వు తయారైపోతావు ప్రతి దానికి. జాగ్రత్తగా దిగు దీపు. అదిగో గోయిల్లో అడిగేస్తున్నావు. హంటింగ్ క్రొకడైల్ హంటింగ్. ఎనర్జీ తగ్గిపోతే డ్రింక్ కావాలా? జాగ్రత్తగా ముసలి దగ్గరికి వచ్చాం. ఒరే ఏరా ముసల్లా, అదిగోరా అదిగోరా ముసల్లా. ఎన్ని పిల్లలు ఉన్నాయో అవి ఉడతలు కదరా బాబు ముసలి. బయట ఉన్నాయి, అవిగో బయట ఎన్ని ఉన్నాయో. కింద ఉంది. ఇంత పెద్ద ఒంటి పిల్లలు ఉన్నారు. ఏంటది? ఎగ్వానా. క్లారిటీగా ఉంది. బాబాయ్ ఇంకోటి ఇది. అగో రెండు కింద 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 కింద. మొత్తానికి జూ పార్క్ టూర్ లాస్ట్ చివరి దశకు వచ్చింది. 70% కవర్ అయింది. అప్పుడే అందరూ వాడిపోయారు. ఆల్మోస్ట్ 10కి స్టార్ట్ అయింది జర్నీ. ఇప్పుడు 12 to 45 2.5 గంటలు నడబోతుకి ఒక్కొక్కరు 2.5 గంటలు నడబోతుకి సర్వీస్ అయిపోయింది ఒక్కొక్కరు. చిలకలు ఎల్లో లవ్ బర్డ్స్. ఏది ఎగిరి ఎక్కడ రావాలి? అది వచ్చింది.
చాలా ఉన్నాయి ఇవన్నీ లబర్డ్స్. ఇవన్నీ లేడ్లా జింకలా? జింకల, కృష్ణ జింకలు చిన్న పిల్లల చాలా ఉన్నాయి. ఆ చిలకలు భలే ఉన్నాయి చూసా, మంచి భలే ఉన్నాయి. అయ్యే భలే నచ్చింది నాకు. చాలా ఎక్కువ భలే ఉన్నాయి. ఇవన్నీ లేడ్లే జింకలే. చాలా సౌండ్ చేస్తాయి. ఒక్కొక్కరు మొక్కలు మాడిపోయినట్టు. ఎందుకయ్యా మాడుకుని మొక్కలు దొరుకుతావు? బిఫోర్ ఆఫ్టర్ అని పెట్టుకోవడం కొనుకొస్తాయి. అది కానీ మాకు మరి చాలా బాగుంది. బాహుబలి సినిమాలో గేదెలు, అడవ గేదెలు. పుట్టుబడంకలు ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. జరఫీగా దగ్గరికి వస్తాం మనం. మేకపిల్లా ఎవరో సిగ్గులేదరా ఎక్కడానికి. రే ఇది చూసారా అయ్యా, ఇదే అలాగుంది. ఇది బర్రె, కొండ బర్రె. చక్కగా ఉంటే నమ్మలే అమ్మా. అవునా? ఇగో ఇవి కూడా ఇవన్నీ నమ్మలే, కానీ చీకట్లో ఏం కనిపిస్తలేదు. మొత్తానికి జిరాఫీల దగ్గరికి వచ్చాం. జిరాఫీలు బాగున్నాయండి. పెద్ద కొండ, ఇటు చూసిందే కొండ. గుహలోకి ఎంటర్ అవుతున్నారు, చీకటి గుహలోకి. దీపు, చిట్టి ఎలాండమ్మా? రెడీ? గుహ ఓకే, రెడీ. ముళ్ళ పందులు రా. గుహలో అద్భుతాలు చూసి మరీ వచ్చేస్తున్నారు. అద్భుతాలు ఏంటి చెప్పండి అమ్మా. ఏమి పక్షి ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఫైనల్ స్టేజ్ ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ సూపర్ ఉంది, మామూలుగా లేదు. ఇంకా ఆస్ట్రిచ్ వస్తుంది. వస్తుంది మన కోసం. దీపు వెళ్ళి చూడు, మహాలక్ష్మి. దీపు వెళ్ళి చూడు, దీపు. వా వచ్చిందిరా దగ్గరికి. అమ్మో ఇలా ఉంది. సూపర్. చూడు చింతల్లి, దీపు, అనయ్య. అన్నయ్య వాళ్ళందరూ చూసి వచ్చేసింది. సూపర్. హాయ్ ఆస్ట్రిచ్, హౌ ఆర్ యూ? కాదురా, అలా రబ్ చేసుకున్నారు అంతే. దాని పెంచి పోషించి బాధ్యత దీపు. దీపు డాడీ ఏం చేస్తున్నావు? చూడు చూడు, మరి అలా చూడు, ఇలా రా. దీపు పొట్టి వెళ్ళి చూడు, ఎగురు. దాన్ని టచ్